మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ పొందడం ద్వారా కలిగే 2 అనుభవాలు అక్కడ రాసి ఉంచారు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకుంటే శక్తి పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మను పొందిన వారు ఏమి పొందుకుంటారంటే శక్తిని పొందుకుంటారు. రెండవదిగా వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో భూదిగంతముల వరకు దేవునికి వారు సాక్షులై ఉంటారు. అక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మరోసారి మనం పరిశీలన చేస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా కలిగే 2 అనుభవాలు. మొట్టమొదటిగా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో వారు శక్తిని పొందుకుంటారు. రెండవదిగా దేవునికి సాక్షులై ఉంటారు. ఒక మాట మీకు చెప్తాను, శక్తిని ఎలా పొందుకోవాలి, శక్తిని పొందుకున్న వారిని ఎలా గమనించాలి, దేవుని శక్తిని పొందుకున్న వారిని మనం ఎలా గమనించాలి అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ఇక్కడే పెంతెకోస్తు పండుగ దినాన 2వ అధ్యాయంలో మేడగదిలో ఇంచుమించుగా 120 మంది దేవుని శక్తి కొరకు, దేవుని ఆత్మ కొరకు ఏకాత్మతోనూ ఏక మనసుతోనూ ఏక ప్రార్థనతోనూ వారు పరిశుద్ధాత్మ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కొద్ది రోజుల ముందట దేవుడు ఏం చేశాడంటే వాగ్దానము ద్వారా వాగ్దానం చేశారు. ఏంటి అంటే, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అనబడే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వస్తారు, ఆయన మిమ్మల్ని తన ఆత్మతో నింపుతాడు, ఈ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండుడని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తూ ఉంటారు. పైనుండి వచ్చినటువంటి ఆత్మను, శక్తిని మీరు పొందుకుంటే మీరు బలవంతులుగా మార్చబడతారు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అన్నటువంటి ఈ వాగ్దానము నెరవేర్చబడాలని, ఈ వాగ్దానం ఎలాగైనా సరే పొందుకోవాలని ఇంచుమించుగా 120 మంది ప్రజలు ఒక పెంతెకోస్తు పండుగ దినాన ఒక మేడగదిలో కూర్చొని 120 మంది కలిసి ఏక మనసుతోనూ ఏక ఆత్మతోనూ ఏక ప్రార్థనతోనూ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు.